గ్రంథము 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో మొత్తం నాలుగు అంశాలు. ఒకటి, సంఘానికి హింసలు. 2, సమరయలో పిలుపు సువార్త. 3, సమరయ ప్రాంతంలో పేతురు యోహానులు వచ్చి వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించటం. 4, ఐథియోపియుడైన నపుంసకుడు రక్షణ పొందటం. హల్లెలూయా! అందరం చెప్దాం హల్లెలూయా! ఈ 4 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొత్తం 40 వచనాలు. మొట్టమొదటిగా సంఘానికి హింసలు వచ్చినాయి. ఆది అపోస్తుల సంఘంలో కష్టాలు వచ్చినాయి. చదువుదాం ఒకసారి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూడండి ఇక్కడ ఈ 3 వచనాలు మనం తెలుసుకోగలగాలి. మొదటిగా ఆ కాలం అంటే ఈరోజు వచ్చిన వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి అది ఏ కాలమో తెలియదు. ఆ కాలము ఏ కాలం అంటే పైన 7వ అధ్యాయంలో జరిగిన కాలము. ఏం జరిగింది 7వ అధ్యాయంలో? స్టెఫను ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రంలో ఉన్న యేసుక్రీస్తు గురించి, ధర్మశాస్త్రంలో ఉన్న మందిరం గురించి, ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రయాణం గురించి మాట్లాడి మీరు ఆయన్ని గుర్తించలేకపోతున్నారు, ఆ మందిరాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని వారిని గద్దించాడు. ఆ గద్దింపుకి వాళ్ళు కోపం తెచ్చుకుని మండిపడి స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపివేశారు. ఆ కాలం. ఆ 7గురిలో, పరిచర్యకు పిలువబడిన 7గురిలో మొదటి వ్యక్తి, ఒక వ్యక్తి స్టెఫను హతసాక్షిగా అయ్యాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన చనిపోవడం జరిగిందో, చంపబడ్డాడో, అక్కడే కాపలాగా ఉన్న సౌలు ఇంకా క్రూరుడుగా, ఇంకా భయంకరమైన కోపంతో యేసు నామాన్ని ఉచ్చరిస్తూ మందిరాల్లోకి వెళ్ళి ఆయన ఆరాధిస్తున్న వారిని ఈడ్చుకుని వచ్చి కొట్టడం ప్రారంభించాడు. ఆ కాలంలో బాగా ఇబ్బంది పెట్టాడు, సంఘాన్ని ఇబ్బంది పెట్టాడు. మేము ఆరాధనకి వెళ్తున్నామంటే చాలు వాళ్ళని ఈడ్చుకొచ్చి కొట్టడం, కొంతమంది జైల్లో ఏమించాడు. ఆ కాలంలో సంఘంలో భయం వచ్చేసింది, భక్తులలో ఆందోళన వచ్చేసింది, విశ్వాసుల్లో ఏంది మనం మందిరానికి వెళ్ళాలా లేదా అనే ఆందోళన జరిగింది. నిజమే, ఈరోజు మందిరాల్లో ఏదన్నా చిన్న, ఎక్కడో ఏదో కుటుంబంలో ఒక చిన్న ఆటంకము, అభ్యంతరం అయితే మనం వెళ్దామంటావా అని ఆలోచిస్తారు కొందరు. అంటే నీవు అన్నీ సాఫీగా ఉంటే, నీకు ఏ బాధ లేకుండా ఉంటేనే యేసు ప్రభుని ఆరాధిస్తావా? అంటే నీవు హృదయపూర్వకంగా యేసునందు విశ్వాసం ఉంచలేదా? హృదయపూర్వకంగా ఆయన నీకు ఇచ్చిన రక్షణ నువ్వు అంగీకరించలేదా? నిజముగా ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు అంగీకరిస్తే సంఘము ఏ పరిస్థితుల్లో ఉన్నా సంఘములో ఆరాధించే బిడ్డగా, ఆరాధించే కుటుంబంగా మీరు వెళుతూనే ఉంటారు, నేను వస్తూనే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. అయ్యో అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగిందంట, పెద్ద హింస జరిగిందంట, ఇంకెందుకు మనం లేదు. అక్కడ ఒక వ్యక్తిని చంపేశారు, అయినప్పటికీ సంఘం నడుస్తూనే ఉంది. అయినప్పటికీ కొందరు వచ్చి సంఘంలో వారిని హింసిస్తున్నారు, కొడుతున్నారు, ఈడ్చుకెళ్తున్నారు, జైల్లో వేస్తున్నారు. అయినప్పటికీ సంఘము నడుస్తూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫన్ని కొంతమంది భక్తి కలిగిన వారు వెళ్ళి సమాధి చేశారు, స్టెఫన్ కోసం ప్రలాపించారు, ఏడ్చారు, దుఃఖించారు. చాలామంది వేదన పడ్డారు. అయినప్పటికీ సంఘము నడుస్తూనే ఉంది. హల్లెలూయా. ఆది అపోస్తులు అయితే సంఘాన్ని విడిచిపెట్టలేదు.
12 మంది అపోస్తలు సంఘాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే అది బాధ్యత. ఈ సంఘంలో నేను బాధ్యుడిని, బాధ్యత కలిగిన వ్యక్తిని, బాధ్యత కలిగిన విశ్వాసిని. ఇగో ఈ పరిచర్య మీద నాకు దేవుడు బాధ్యతనిచ్చాడు, ఈ పని మీద నాకు బాధ్యతనిచ్చాడు. ఇది యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘములో ఊడ్చే పని అయినా సరే అది బాధ్యత. కుర్చీలు వేసినా తీసినా అది బాధ్యత నాకు. కాబట్టి ఈ బాధ్యతను విడిచి నేను వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది అపోస్తలులకి దేవుడు బాధ్యతనిచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, నమ్మిన వారికి బాప్తిసాలు ఇవ్వండి. ప్రియదేవుని బిడ్డ, 12 మంది అపోస్తలు ఎక్కడికి కదలలేదు, ఆది అపోస్తల సంఘములో ఉన్నారు. కానీ కొందరు కదిలేరు, కొందరు ప్రయాణం అవుతున్నారు. వారిలో 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. హల్లెలూయా. చాలామంది సువార్త చెప్పుకుంటా సంఘము నుంచి బయటికి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారంట. నువ్వెక్కడున్నప్పటికీ దేవుని శుభవార్త తెలియచేసే వ్యక్తిగా ఉండాలి. యేసు రక్షకుడు, ఆయన నన్ను రక్షించాడు, నా జీవితాన్ని బాగు చేశాడు అని చాలామంది ముందుకు వెళ్ళటం ప్రారంభించారు. హల్లెలూయా. అందరం ఒకసారి చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా పక్కనోళ్ళు? చూడండి ఒకసారి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. మిగుల సంతోషము. చూడండి ప్రియదేవుని బిడ్డారు, 7గురిలో ఒక ఆయన సాక్షిగా మారాడు. 2వ వ్యక్తి సమరయ ప్రాంతానికి బయలుదేరాడు. సమరయ ప్రాంతంలో దేవుణ్ణి ఎరగని వారే, దేవుణ్ణి ఆరాధించిన వారే, కానీ ఆ ప్రాంతంలోకి వెళ్ళి స్వార్థ చెప్పటం ప్రారంభించాడు. ఫిలిప్పు ఎలా వెళ్ళాడు? ఏ బాధ్యత లేనివాడిగా ఉన్నాడా? చెప్పాలి, ఏ బాధ్యత లేనివాడిగా ఉన్నాడా? కాదు. ఫిలిప్పుకి భార్య ఉంది, 4 కుమార్తెలు. ఎంతమంది కుమార్తెలు? ఎక్కువ బాధ్యత ఉందా లేదా? చాలామంది అంటారు, మీకులాగా మేము చేయాలనుకుంటున్నాం బ్రదర్, మాకు ఇగో ఇంత పెద్ద భారం ఉంది. నాకు ఎప్పుడో అనిపిస్తుంది సేవ చేయాలి, మందిరంలో అది చేయాలి, సువార్తకి వెళ్ళాలని చాలా ఆశ కలిగి ఉన్నాను, కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అందుకే నేను రాలేకపోతున్నా. వాళ్ళందరికీ జవాబు చెబుతున్నాను నేను. యేసుక్రీస్తు నామములో ఫిలిప్పు గారికి కుటుంబం ఉంది, 4 కుమార్తెలు ఉన్నారు. 4 కుమార్తెలతో ఆ కుటుంబంగా బయలుదేరి సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయ ప్రాంతంలో సువార్త చెబుతుంటే దేవుడు ఆయన విధేయతకు, ఆయన మంచి హృదయానికి దేవుడు ఆయన మీద ఆ హస్తం ఉంచి అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగించాడంట. ఆశ్చర్యమైన కార్యాలు, సూచక క్రియలు, దెయ్యాలు పట్టినవారు కేకల వేసి వెళ్ళిపోతున్న దెయ్యాలు విడిచిపెడుతున్నాయి, స్వస్థతలు పొందారు. అనేక మంది బలహీనతలో ఉన్నవారు వచ్చి ఆరోగ్యం పొందుకుని వెళ్తుంటే ఆ గ్రామం అంతా, సమరయ ప్రాంతం అంతా సంతోషంతో ఆనందపడిందంట. హల్లెలూయా. సువార్త వెళితే ఆ ప్రాంతానికి ఆనందం వస్తుందండి. మనం చూస్తున్నాం కొన్ని గ్రామాల్లో ఆనందాలు లేవు, కొన్ని గ్రామాల్లో దుఃఖం. నువ్వు చూస్తున్నావంటే కారణం ఏం తెలుసా? నీవు అక్కడ ఆనందాన్ని తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, ఎంత ఉన్నా వాళ్ళది ఎప్పుడు దుఃఖమే, మానసికమైన ఒత్తిడే. ఆ కుటుంబంలో సువార్త లేదు. సువార్త, శుభవార్త. ఏంటి ఆ శుభవార్త? యేసుక్రీస్తు
తన స్వంత రక్తం ఇచ్చి విడిపించాడు పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి. ఈ శుభవార్త తెలిస్తే ఆనందంగా ఉంటూ మరొక కుటుంబం, ఆనందం లేని కుటుంబాన్ని కూడా శుభవార్తను మనం పంచిపెడతాం. ఎక్కడైతే నీకు తెలిసిన బంధువులు, నీకు తెలిసిన స్నేహితులు వేదనతో, దుఃఖముతో ఉన్నారు, నీకు తెలిసిన మాటలు వారికి తెలియచేసి వారి కొరకు ప్రార్థన చేస్తే అది శుభవార్త. ఆమేన్. సువార్తికుని పాదములు ఎంతో సుందరములంట. మరి నీ పాదములు అంత సుందరంగా మారాలి అంటే నువ్వు సువార్త చెప్పే వ్యక్తిగా మారాలి, ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలి. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి ఏం తీసుకెళ్ళాడు? సువార్తను తీసుకెళ్ళాడు, ఆరోగ్యాన్ని తీసుకువెళ్ళాడు, ఆనందాన్ని తీసుకువెళ్ళాడు. అద్భుతమైన కార్యాలు అక్కడ జరగటం ప్రారంభమైనవి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పాలి మీరందరూ? ఏం పేరు? గారడీవాడు. మంత్రాలు పెడతాడు. క్రీస్తుని ఎరిగిన ప్రియ దేవుని బిడ్డలారా, తుపాకీ బుల్లెట్లు లాంటివి మొలతాడుకి కాళ్ళకి కట్టుకున్న వారులారా అంటే బాగుండిద్దా మీకు? యేసయ్యను ఎరిగి కూడా చాలామంది ఇంకా మెడలు జారిపోయేటట్టు ఇంతంతలావు తుపాకీ గుండుల్లాగా ఉంటాయి అవి వేసుకుని తిరుగుతారు. కాళ్ళకి నాకు తెలిసి గేదెలకి వేసుకుంటారు అవి, దిష్టు తాళ్ళు. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. గారడీ సీమన పనిచేసేవాడు అవే వేసేవాడు. వాటి వల్ల చాలా అద్భుతాలు అక్కడ జరిగినాయి. ఇక గారడీ సీమను జై అంటున్నారు అందరూ. బహు పేరు, బహు డబ్బు, బాగా సంపాదించాడు. కానీ అక్కడికే ఎవరు వెళ్ళారు? ఫిలిప్పు గారు వెళ్ళారు. ఇప్పుడు ఈయన చేసే వాటికంటే ఫిలిప్పు గారు చేసే అద్భుతాలు అద్భుతంగా ఉన్నాయి. హల్లెలూయా. దారం వల్ల మళ్ళా పోతున్నాయి, మళ్ళా వస్తున్నాయి. ఫిలిప్పు గారు చేసిన తర్వాత ఆ మిరకల్స్, ఆశ్చర్యమైన కార్యాల వల్ల కుటుంబాలు సంతోషిస్తున్నారు, కుటుంబాలు ఆనందిస్తున్నారు. సమరయ ప్రాంతం అంతా ఆనందంతో నింపబడింది. బిజినెస్ తగ్గింది. ఎవరికి? సీమోన్ గారికి. ఏంటి నా బిజినెస్ తగ్గిందని చెప్పి, నా బిజినెస్ తగ్గిపోవడానికి కారకులు ఎవరు అని విచారిస్తే ఫిలిప్పు గారు వెళ్ళి దొంగచాటుగా ఒక 2-3 రోజులు ఆయన్ని పరిశీలన చేశాడు. ఏమైంది తెలుసా? నాకంటే గొప్ప కార్యాలు ఇతను చేస్తున్నాడు, నేనేం మంత్రాలు పెడుతున్నాను, ఈయన యేసు నామములో ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మీ అందరికీ తెలుసు ఐగుప్తులో మంత్రాలు జరిగినాయి. ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించేటప్పుడు మంత్రాలు జరిగినాయి. మోషే కర్ర వేశాడు, పామైంది. ఐగుప్తులో ఉన్న వారందరూ, మాంత్రికులు అందరూ వచ్చి కర్రలు వేశారు, పాములైనవి. మా కర్రలు కూడా పాములైనవిగా అన్నారు వాళ్ళు. కానీ మోషే కర్రగా వేయబడిన పాము ఆ పాములన్నీ ఏం చేసింది? మింగివేసింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శక్తి ముందు ఈ భూమి మీద ఏ శక్తి నిలవలేదు. యేసుని నమ్మితే అలాగ నమ్మాలి మనం. ఆమేన్. జస్ట్ జ్ఞాపకం వచ్చింది, చెబుతున్నాను. ఏదో సందర్భంలో ఎవరికి, మీ పాపల్లో ఎవరో ఒక పాపకి చిన్నప్పుడు అంట వాంతులు చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? ఏమన్నారు అప్పుడు? కక్కులొంగరం, మేనత్త కక్కులొంగరం పెట్టాలంట. తెలుసా మీకు? మీ అందరూ తెలుసు. కక్కులొంగరం పెడితే వాంతులు తగ్గుతాయి అమ్మ. ఎస్ఐ గారు వచ్చారు. తగ్గుతాయా? దానికి సంబంధించింది ఏదన్నా ఉండాలి, లేకపోతే యేసు నామములో ప్రార్థన చేయాలి. నేను అనుకున్నాను రవిని వీళ్ళేదో ఈ మెట్లు కోసం వేసినట్టున్నారు, ఎత్తు వెండి కదా, తప్పే ఉందమ్మా అనుకోవద్దు.
మొత్తానికి ఈ వెండి కోసం వేసినట్టున్నారు నా దగ్గర ఎత్తులు. బాబు మీకు ఆ వెండి కావాలంటే ఇస్తాను, కానీ అవి నేను కట్టితే పోతాయి అంటే నమ్మను. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ చాలా ఉన్నాయండి. నేను ఒకటే చెప్పాను, ఇలాగ చాలా ఉన్నాయి. వాటిని నమ్మబాకండి. వాటి కంటే గొప్పది ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మంత్రాలు ఆగిపోయినాయి శక్తి ముందు. ఇక ఆయన వెనకాల తిరగటం మొదలుపెట్టాడు. ఎవరు? గారడీ సీమోను. యేసు ప్రభువుని నమ్మలా. జాగ్రత్తగా వినాలి ఎక్కడ మీరు. యేసు ప్రభువును గారడీ సీమోను నమ్మలా. బిజినెస్ కోసం తిరుగుతున్నాడు, బిజినెస్ కోసం. ఈ శక్తి ఏదో ఉంది, దాన్ని మనం మెల్లిగా ఈయన దగ్గర నుంచి మనం కూడా తీసుకుని బిజినెస్ పెంచుకుందాం అనుకుంటున్నాడు. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు. గారడీ సీమోను కూడా పిలుపు గారు వెంబడి తిరిగే వారికి జనాలు విభ్రాంతి పొందారు. అరే రే రే, ఇతను ఏదో చేస్తాడని ఇతనప్పుడు పరిగెత్తాం, ఇతను ఏమీ చేయలేడా అని చెప్పి ఇంకా ప్రజలు, సమరయ ప్రజలు యేసునందు విశ్వాసులయ్యారు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఈ విషయం, దేవుని బలమైన కార్యము సమరయ ప్రాంతంలో జరుగుతుంది అని యెరూషలేములో ఉన్న ఆది అపోస్తల సంఘములోకి కబురు వెళ్ళింది. అది తల్లి సంఘం, మెయిన్ సంఘం. ఆ సంఘం నుంచి సువార్తికులు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ వారికి సరి అయిన విధంగా మంచి డైరెక్షన్ ఇవ్వాలి, మంచి ఆలోచన ఇవ్వాలి. అప్పుడు పేతురు, యోహానులు ఎక్కడికి వచ్చారంటే సమరయ ప్రాంతానికి వచ్చారంట. చూద్దాం ఒకసారి బైబిల్. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. చూడండి ఏం జరుగుతుంది. ఒక మంచి ఆలోచన చెప్పాలి అని పేతురు, యోహానులు యెరూషలేము సంఘం నుంచి సమరయ ప్రాంతానికి వచ్చారు. అక్కడ పరిస్థితిని చూశారు. వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేదు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళని చూడండి ఎలా ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తెలుసా మీకు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసా? ఉన్నాడని తెలిస్తే ఎప్పుడన్నా ఆ పరిశుద్ధాత్ముని మీరు పొందుకున్నారా? ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు అనుభవిస్తున్నారా? ఆ పరిశుద్ధాత్ముడి యొక్క శక్తితో మీరు నింపబడి అదే జీవన విధానం కలిగి ఉన్నారా? ఈ విషయాలు పేతురు, యోహానులు సమరయ ప్రాంతంలో ఉన్న వారిని అడిగారు. మాకు తెలియదు. అప్పుడు వారు బాప్తిసం పొంది ఉన్న వారి మీద వారి చేతులు ఉంచారు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆ శక్తితో ఇప్పుడు మీరు దీన్ని స్వీకరిస్తే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూర్చున్న ఉన్న వారిని పరిశుద్ధాత్ముడు నింపుతాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడిదిగో మీ మధ్యలో సూచక క్రియలు ప్రారంభిస్తాడు. ఇప్పుడు
ఆశ్చర్యమైన కార్యాలు ప్రారంభిస్తాడు. వారు ఎప్పుడైతే చేతులు ఉంచారో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇది ఆయనకి ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరికి? గారడీ సీమోనికి. మరి పరిశుద్ధాత్మతో నింపబడి అక్కడ వాళ్ళు ఏం చేశారో? భాషలతో మాట్లాడారేమో, ప్రవచించారేమో, దేవుని గొప్ప కార్యాలను ఇంకా ప్రకటిస్తూ ఉన్నారేమో. ఈ ఆశ్చర్యమైన కార్యం చూసి ఏం చేసి తెలుసా? అపోస్తుల దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు బయటికి తీసి వాళ్ళ ముందు డబ్బు పెట్టాడంట. అయ్యో, దేవుని శక్తిని డబ్బుతో కొనవచ్చు అనుకుంటున్నాడు ఈయన. పరిశుద్ధాత్మ శక్తిని డబ్బుతో కొనవచ్చు అనుకుంటున్నాడు ఇతను. ఏమంటున్నాడు? ద్రవ్యము పెట్టి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు అస్సలు లేవు. కాబట్టి ఏమన్నా నీకు దీంట్లో కొద్దిగా కూడా సంబంధం లేదు, పాలు లేదు. దేవుని శక్తిని నీవు డబ్బులు ఇచ్చి కొనాలనుకుంటున్నావా? నీ హృదయం చెడిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆనందింప చేయటానికి ఈ భూమి మీద ఏదో వస్తువులు, ఏదో సంపద మనం ఇచ్చి ఆయన్ని సంతోషపెట్టలేం. ఆయనకి కావాల్సింది మన నిష్కలంకమైన హృదయం. ఆమేన్. మన మంచి మనస్సు, మన మంచి మనస్సాక్షి. ఆ మంచి మనస్సాక్షితో ఆయన్ని సంతోషపెట్టచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చుని దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా? ఒకసారి పక్క వాళ్ళని అడగండి, హృదయపూర్వకంగా అడగండి, ప్రేమతో అడగండి. నీ ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడింది. దేవుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె నా ప్రియ కుమారుడు, ఈమె యందు నేను ఆనందిస్తానని చెప్పాడు. ఆ విధమైన జీవితం నీకుందా? అలా జీవిస్తున్నావా? అలా జీవిస్తున్నావంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడే ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నువ్వు జీవిస్తున్నావు. సీమోను అంటున్నాడు, నీ ద్రవ్యము నీతోనే, నీ హృదయం సరిలేదు, చెడిపోయింది. ఈ దేవుని పరిచర్యలో నీకెటువంటి పాలు లేదు, నీకెటువంటి సంబంధం లేదు, నువ్వు వేరు. దేవుని బిడ్డ, ఈరోజు జరుగుతున్న దేవుని పనిలో నీకు సంబంధం ఉండే విధంగా నీ జీవితం ఉందా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కట్టబడింది బాహ్యంగా కనబడుతున్న ఈ మందిరం. ఈ కనబడుతున్న మందిరంలో నాకు తెలిసి 20 నుంచి 30 మంది, తెలిసిన వారు తెలియని వారు అందరూ సహకారులయ్యారు, అందరూ చేతులుంచారు. ఒకవేళ కొందరు 10-20 వేలు ఇచ్చి ఉండొచ్చు, కొందరు లేక కానుకలు పట్టే దాంట్లో అయ్యా ఈ పనికి ఉపయోగపడితే మంచిదయ్యా అని 10 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు. వ్యత్యాసం నువ్వు చూసుకుంటున్నావు, కానీ నీ హృదయం మంచిదైతే దేవుడు వ్యత్యాసంగా చూసే దేవుడు కాదు. ఆమేన్. అంటే మన హృదయం మంచిదై ఉండాలి. మీ అందరూ తెలుసు కదా, కానుకలు పెట్టి దగ్గర యేసుక్రీస్తు కాపలావాడు కూర్చున్నట్టు కూర్చున్నాడు. కూర్చున్నాడా లేదా? చెప్పండి, కూర్చున్నాడా లేదా? రత్నమాల కూర్చున్నాడు, నిజమేనా? ఎందుకు కూర్చున్నాడు? ఎంత ఇస్తే ఆయనకి ఎందుకండి? అమ్మా, ఎంత ఇస్తే ఆయనకి ఎందుకు? వెన్నెలా, నువ్వు ఎంత ఇస్తే ఆయనకి ఎందుకు? అలాగా చూస్తున్నాడు, ఎవరెవరు ఎంత ఇస్తున్నాడా, ఎవరెవరు ఎంత ఇస్తున్నారు. ఒరే ఈయనెవరో కొత్త ఆయన వచ్చాడు, కానుకలు పెట్టుకెళ్ళి చూస్తున్నాడు. ఈరోజు కొద్దిగా ఎక్కువ ఇద్దామని చెప్పి ఎక్కువ అందరికి కనపడేటట్టు తీసి మడతలు తీసి ఇస్తున్నారు కొందరు. ఎందుకు? ఆయన చూస్తాడని. కొందరేమో ఈరోజు లేవుగా, ఎంత గంతలే తెలియకుండా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు.
రకాలు ఉంటారు, 4 రకాలు ఉంటారు, అన్ని రకాలు చేస్తున్నారు. యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఒక బీద ఆమె 2 కాసులు తీసుకొచ్చేసింది. మేబీ ఠంగమని సౌండ్ వచ్చిందేమో, నాకు తెలియదు. జస్ట్ ఇమాజిన్, ఊహిస్తున్నా నేను అలాగా. ఆమె వేయంగానే ఠంగమని సౌండ్ రాగానే అందరూ ఎవర్రా అని చూస్తుంటారు ఆమెకెళ్ళి. ఆమె మరి సిగ్గుపడిందో లేదో తెలీదు, కానీ ఆమె హృదయాన్ని దేవుడు చూశాడు. ఏంటో తెలుసా? ఆమె దగ్గర ఉంది ఆ 2 కాసులేనంట. ఎంత? ఈ వేసిన తర్వాత ఇంటికి వెళ్తే ఆమెకి గంజికి డబ్బులు లేవు. చాలామంది వాళ్ళకున్న దాంట్లో కొంత వేశారు, ఈమె ఉన్నదంతా వేసింది. ఎటుకు చప్పలు కొడితే బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది ఆమె వేయటం మీకు ఇష్టం లేదా? చప్పలు కొట్టండి. ఏంది ఆమె మీద కోపం అయ్యింది మీకు? ఎందుకు వేసింది ఆమె అంతా? మమ్మల్ని ఇబ్బంది పెడతానికి అనుకోమాకండి, మీరు గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. నో ప్రాబ్లం. దేవుడు మీకు అటువంటి మంచి మనసు నాకు మీకు అందరికీ దయచేయను గాక. ఎందుకంటే ఇచ్చిందంతా అయిందేగా. నీకంటే ఏమన్నా ఉందా? నీ పేరు మీద కీక్ అని కంప్యూటర్లో పేరు వచ్చి రిజిస్టర్ అయిన బ్యాంకులో ఉన్నా కానీ అది నీది కాదు. దేవుడు నీకు ఉచితంగా దానం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మీకు బాగుండిద్దని నేను మ్యూజిక్ వేసా. రాజేష్ అంతేనా? కంప్యూటర్ మ్యూజిక్ నీకు తెలుసా? ప్రింటర్ ఎటా వచ్చింది? కీక్ అంటాడు, చదువుతున్నాడు. హల్లెలూయా. నాది అనుకోవడానికి నీకు ఏడేమన్నా ఉందా అంటే ఏమీ లేదండి. అంత దేవుడిచ్చింది. ఆమేన్. అంత దేవుడిచ్చింది. ఏమంటున్నాడు? అంత దేవుడే ఇచ్చాడు. నేను తల్లి గర్భంలో నుండి నూలు పోగులేని వాడిగా వచ్చాను, తిరిగి భూమిలో పాతి పెట్టేటప్పుడు నూలు పోగు లేనివాడిగా వెళ్ళిపోతాను. అంతా దేవుడిచ్చాడు, అంతా దేవుడే తీసుకున్నాడు. ఇక్కడ ఏందంటే నీకు పాలు లేదు పరిచర్యలో. నీ హృదయం మంచిది కాదు, నీ హృదయం చెడిపోయింది. ప్రియదేవుని బిడ్డారా, దేవుని ఎదుట మన హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుని ఎదుట మన హృదయాలు ఎలా ఉన్నాయి? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయం ఎలా ఉంది ప్రభువా? నేను ఎలా ఉన్నాను? నా హృదయం నీకు ఇష్టకరంగా ఉందా? నేను సంతోషపెట్టే విధంగా నేను జీవిస్తున్నానా? పిల్లలు సహజంగా బాగా మంచిగా ఉన్నప్పుడు ఏదైనా బాగా పనిచేస్తే, ఈరోజు చాలా బాగున్నావురా, గుడ్ బాయ్, నువ్వు గుడ్ గర్ల్ అంటారా? ఎఫ్రతానే ఎప్పుడు అన్నారా? గుడ్ గర్ల్, బాగా చేసావు, చప్పట్లు కొట్టడం ఏమైనా చేశారా మీరు ఎప్పుడన్నా? మా వాళ్ళకి చేస్తాం అప్పుడప్పుడు. మా సిద్ధుని అంటాను కనపడ్డప్పుడల్లా, గుడ్ బాయ్ సిద్ధు, గుడ్ బాయ్. ఎంత సంతోషమో తెలుసా? అయ్యో ఒక్కసారైనా యేసు ప్రభు చేత మనం అనిపించుకుందాం ఆ మాట, ఎంత బాగుండేది. హల్లెలూయా. సరే, అప్పుడు మీరు అనిపించుకోవడానికి అలవాటు అవ్వడానికి ఇప్పుడు చెప్పండి పక్క వాళ్ళతో, ఆడవాళ్ళు అయితే చెప్పండి గుడ్ గర్ల్, చెప్పండి గుడ్ బాయ్. మీరు చాలా మంచివాళ్ళు, తెలుగులో చెప్పండి, మీరు చాలా మంచివాళ్ళు చెప్పండి. అయ్యో ఏంది ఇష్టం లేదా? నీ పక్క వాళ్ళు మంచిగా ఉంటే నీకు ఇష్టం లేదా? చెప్పమ్మా. వెన్నెల ఆంటీతో చెప్పు, ఆంటీ నువ్వు చాలా మంచివాళ్ళు. పీటరు మీ భార్య చెప్పాలనుకుంటుంది మంచివాడవని. మొట్టమొదటిసారి కాదుగా ఇది, మొట్టమొదటిసారా మీకు ఎవరైనా చెప్పటం? నిజం, చాలామంది ఈ మాట చెప్పుకోరు. ఫస్ట్ టైం అయితే చాలా ఆనందించండి. హల్లెలూయా. కనుక చెప్పేప్పుడన్నా నాగమణి నువ్వు చాలా మంచిదని చెప్పండి. ఇంకోసారి సుజాత రవితో చెప్పు, రవి నువ్వు చాలా మంచివాడివి. హల్లెలూయా. మేరీ చాలా మంచిది, నాకు సూటబుల్ పర్సన్, నాకు సాటి అయిన సహకారి. నాలో ఏది లేదో మేరీ దగ్గర అది ఉంది. ఆమేన్. మేరీలో ఏది లేదో నాకు దేవుడు అది ఇచ్చాడు. ఆమేన్. మీరు అంటారు అన్నయ్య ఎట్ట చేయడు, మేరీ అక్క ఎట్ట చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే అన్నయ్య చేయడు కాబట్టి మేరీ చేస్తుంది.
ఆమేన్. అదే లేనిది ఉన్న దాంట్లో కలపటం, అంతేనా అరుణ? కదా, నీ దగ్గర ఏది లేదో రత్నం దగ్గర ఉంటుంది. అది నువ్వు ఎక్కడికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకే భార్యాభర్తలు విడిపోతే ఎంత దూరం అయిపోతారంటే, ఎంత వేదన పడతారంటే అది వర్ణాతీతం. అది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆనందింపజేసే జీవితం మనం జీవించాలి. హల్లెలూయా! అందరం చెబుదాం హల్లెలూయా. ఇక్కడి నుంచి మరొక స్టోరీని మనం ప్రారంభిస్తాం. ఏంటిది? ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఈయన ఒక షండు, ఈయన ఒక నపుంసకుడు. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంతో పోల్చుకుంటే పరిస్థితిని చూస్తే దేవుడు వ్యతిరేకించిన ప్రజలు నపుంసకులు. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రేమను అత్యధికంగా పొందినవారు. ఆమేన్, హల్లెలూయా. రెండు, ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి రక్షణ గురించి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో కూడా మనం చూడవచ్చు. దేవుడు ఒక వ్యక్తి రక్షణ గురించి. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు అనేక దినాల నుంచి దేవుని సన్నిధికి, సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తూ బాప్తిస్మం అనేది తెలియకుండా, రక్షణ అనేది తెలియకుండా ఇంకా వెనకబడి ఉంటే దయచేసి ఈ మాటలు విను, నీకోసమే. హల్లెలూయా. చాలా సంవత్సరాల నుంచి ఐథియోపియుడైన ఒక నపుంసకుడు, అంటే ఆ రాణి కింద పనిచేస్తున్న ఒక నపుంసకుడు, యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉంటాడు ఆరాధన కోసం. ఐథియోపియా నుంచి యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉంటాడు. చాలా దూరం అండి, చాలా దూరం. ఈరోజు దేవుని కృపలో క్రీస్తు వెలుగు సంఘానికి 10-12 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. మా సహోదరి గారు ఈరోజు వచ్చారు, మేబీ ఒక 20 కిలోమీటర్లు ఉండొచ్చు. ఆగటానికి రాలేను అనే భావంతో ఇక్కడే రాత్రి అంతా ఉండి ఎలాగైనా ప్రార్థనకి వెళ్ళాలి, కలవాలి. ఎందుకంటే ఇది నా కుటుంబం. హల్లెలూయా. క్రీస్తు వెలుగు సంఘం మన కుటుంబం, నా కుటుంబం అని అలా దూరం నుంచి, మేబీ రవి చాలా సంవత్సరాల నుంచి దూరమైన దేవుని సన్నిధికి ఆగకుండా కనిపెట్టుకుంటూ ఆయన ఆరాధించడానికి వస్తున్నారు. చాలా మంచిది. ఇలా వచ్చే వాళ్ళకి రక్షణ లేకపోతే దేవుడు ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడో ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు. ఆసక్తితో వస్తూ దేవుడిని అర్థం చేసుకోక, దేవుని రక్షణ అర్థం చేసుకునేవారు. చాలా గొప్ప వ్యక్తి ఈ నపుంసకుడు, ఫైనాన్స్ మినిస్టర్, అక్కడ ఆర్థిక శాఖ మంత్రి, కోశాధికారి. అంత ఉన్నతమైన పదవిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తాడు ఈయన. దేవుని ఆరాధనిస్తానికి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. కానీ దేవుడు అతను చూశాడు. అతని కోసం ఒక దూతని పంపి ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు, ఆయన గాజా మార్గముల గుండా యెరూషలేము నుండి ఐథియోపియాకు వస్తున్నాడు. నువ్వు ఇక్కడ సమరయలో లేచి గాజా మార్గం, అరణ్య మార్గంలోకి వెళ్తే నీకు ఆయన రథం కనపడుతుంది, ఆయన్ని కలుసుకో, ఆయనతో మాట్లాడు అన్నాడు. అంతే. దేవుని ఆత్మ ద్వారా అరణ్య మార్గంలో ఫిలిప్పుని కలుసుకున్నాడు. కలుసుకునే సమయానికి ఫిలిప్పు ఏం చదువుతున్నాడు చూడండి ఒకసారి. బైబిల్లో 32వ వచనం. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేమదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగెను. ఫిలిప్పు ఆ దారిని వెళ్తున్నాడు. ఫిలిప్పుని రథం మీద ఉన్న నపుంసకుడు చూశాడు.
ఆయన గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ గ్రంథం చదువుతుంది అర్థం కాల. నా కోసం చెబుతున్నాడా ఈ మాటలు? ప్రవక్తను గురించి చెబుతున్నాడా? అప్పుడు ఆ సందర్భాన్ని తీసుకుని పిలుపు రథమెక్కి దేవుని వాక్యాన్ని, స్వార్థను బోధించాడంట. హల్లెలూయా! అందరూ చెప్దాం హల్లెలూయా! నీ ప్రేమ బంధము నన్ను వెంటాడేను. అందరం, నీ ప్రేమ బంధము నన్ను వెంటాడేను. నీరేకల నీడకు నన్ను నడిపించెను. నీరేకల నీడకు నన్ను నడిపించెను. నా ప్రాణం, అందరూ పాడదాం. నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు. నా దేవా, నా దేవా, నా రెండు పాదాలు పలకండి. నా దేవా, ఇంకోసారి చెప్పండి, బాగుంటుందా? నా దేవా, నా ప్రభువా యేసు, నా దేవా, నా ప్రభువా యేసు. దేవుని ప్రేమ బంధము నపంసకుని వెంటాడుతూ 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 వస్తుంది. హల్లెలూయా! దొంగ పారిపోతే పోలీసు వాళ్ళు వెనక పరిగెత్తినట్టు, కానీ పోలీసు వాళ్ళు పూర్తిగా పరిగెత్తరు. వాళ్ళకి అలుపు వచ్చింది, ఆగిపోతారు, దొంగ తప్పించుకుంటాడు. కానీ నా దేవుని చూపు నుంచి ఏ పాపి తప్పించుకోలేడు. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా! వెతికి వెతికి రక్షిస్తాడు ఆయన. ఎందుకంటే నీకు కొద్దిగా ఆశ ఉంది, ప్రార్థనకి వెళ్తున్నావు, రక్షించబడాలనే ఆశ ఉంది, కానీ ఎక్కడో ఆటంకం కూడా ఉంది. ఆటంకం ఏం చేస్తుంది? వదిలే ఆగు, వదిలే ఆగు, వదిలే ఆగు, వదిలే ఆగు. అప్పుడేమైపోయింది? వయసు అయిపోయిందా? ఓ పెద్దమ్మ అడిగిందంట, మనవడా ఏమి చెప్పేవి ఈరోజు వాక్యం? అసలు నువ్వు వాక్యం చెబుతుంటే నా హృదయం ఆవాదాన్ని పగిలిపోయింది, బద్దలైపోయింది, తెరవబడింది అన్నాడు. ఈ వాక్యం చెప్పిన పాస్టర్ గారు, నిజమే కదా అమ్మా, అంత బాగా చెప్పినా, నా కోసం బాగా ప్రార్థన చేయి, ఇంతకీ బాప్తీసం తీసుకున్నావా అన్నాడు. అప్పుడేమైంది? మనవడా టైం చాలా ఉందిగా అన్నట్ట. ఎక్కడికి వెళ్తానికి? ఊరు పొమ్మంటుంది కాడి. ఒకసారి చెప్పండి, ఊరు పొమ్మంటుంది. ఇంకేం చేస్తావు నువ్వు? రక్షణ చాలా విలువైంది ప్రియదేవుని బిడ్డ. యేసుక్రీస్తు నువ్వు రక్షించబడాలని ఆశపడుతున్నాడు, రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు. ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్స్కి పిలువబడితే వెళుతూ ఉన్నాడు. ఒక టీ కొట్టు దగ్గర కాసేపు ఆగి టీ తాగి వెళదాం అనిపించి ఆగాడు. ఆగితే టీ తాగుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి, ఒక బాయ్ తనకి టీ చేసుకొచ్చి ఇచ్చి స్పీడ్గా వెళ్ళిపోయాడు లోనికి. ఈ సేవకుడు ఎందుకో ఆ వైపు చూస్తూ ఏదో మనస్సులో, హృదయంలో దేవుని ఆత్మ ప్రేరణ, ఆ వ్యక్తిని పిలువు, ఆ వ్యక్తికి శుభవార్తను చెప్పు. మీటింగ్స్ టైం అయిపోతుంది, నేను ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటే ఎట్లా అని చెప్పి చకచక టీ దాకా వెళ్ళిపోయాడు. మీటింగ్ ముగించుకునే వరకు ఒక 3 గంటలు అయింది. తిరిగి వస్తున్నాడు. ఆ టీ షాప్ దగ్గర జనాలు గుమ్ముగూడున్నారు. ఏం జరిగింది అని చెప్పి ఆగాడు. ఇతనికి టీ ఇచ్చి వెళ్ళిన వ్యక్తి
సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఎవరిది కారణం ఇప్పుడు? పాస్టర్ గారి తప్పు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పెడచెవిని పెట్టబాక. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు ఏమవుతుందో నీకు తెలియదు. నిన్ను ఏది ప్రేరేపిస్తుందో నాకు తెలియదు, ఏది నిన్ను నెట్టుకెళ్తుందో నాకు తెలియదు. నిన్ను ఒక్కొక్కసారి వేదన, దుఃఖము, నిందలు, అవమానాలు నెట్టుకుంటూ నరకం అంచులోకి తీసుకెళ్ళిపోతాయి. జాగ్రత్త. నీకోసమే ప్రభువైన యేసుక్రీస్తు పరమును విడిచి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నీకోసమే ఆయన 33 సంవత్సరం ఏ పాపం లేనివాడిగా జీవించాడు. నిష్కలంకమైన వాడిగా, నిర్దోషిగా, పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా ఆయన శిలువ మీద ఎక్కాడు. ఆయన స్వరక్తముతో మానవులందరి పాపాలు కడిగి వేశాడు. హల్లెలూయా. నువ్వు కూడా కడగబడాలని ఆశపడుతున్నావు. నిన్ను కూడా కడిగి రక్షించబడాలని, రక్షణ పొందుకుని ఆయనను ఆనందింప చేసే జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ నపుంసకుడి కోసం దేవుడు వెంటాడుతున్నాడు. హల్లెలూయా. పిలుపు గారు ఎక్కి వాక్యం చెప్పాడు. ఆయన ఎవరో కదయ్యా? ప్రభువైన యేసుక్రీస్తు. వదకు తేబడిన గొర్రె పిల్లగా మౌనంగా తల వంచుకుంది యేసుక్రీస్తే. ఆయన చిటికి వేసి పిలిస్తే లక్షల దేవదూతలు వచ్చి ఎంత సంహారం చేయమంటే అంత సంహారం చేస్తాయి. కానీ ఎవరు కొట్టినా, ఎవరు గుద్దినా, ఎవరు అవమానపరిచినా, ఎవరు ఉమ్మి వేసినా, ఎవరు కొరడాలతో ఆయన శరీరాన్ని నాగల చారల వరే దున్నుతున్నా కానీ మౌనముగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షించబడటానికి, నేను రక్షించబడటానికి, అందుకేనే నేను వచ్చాను అని మాట్లాడుతుంటే ఎక్కడో ఒక చిన్న నీటి కొలన కనపడింది. పిలుపు గారు అంటున్నాడు, అయ్యా నీళ్ళున్నాయి, బాప్తిస్మం ఇస్తావా? యా. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావా? ఉంచుతున్నానయ్యా. దా మరి వెళ్దాం. వారు ఇరువురు నీళ్ళలోకి దిగి బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తరువాత నపుంసకుడు పిలుపును ఎన్నడూ ఎప్పుడు చూడలేదు. కారణం ఏంటి? ఆయన పని ఏంటి? దేవుని రక్షణ గురించి చెప్పి బాప్తిస్మం ఇవ్వటం. ఆమేన్. హల్లెలూయా. కానీ పిలుపు గారు మరలా సమరయ ప్రాంతంలోకి వెళ్ళాడు. మళ్ళీ కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాడు. స్వార్థ ప్రకటిస్తూ సమరయ ప్రాంతంలో నిలబడిపోయాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎంతకాలం వింటున్నా కానీ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నావా? వాయిదాలు వేసుకుంటూ వస్తున్నావా? రక్షణ పొందాలని లేదా? ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. గైనకాలజిస్ట్, ఒక మంచి పేరు పొందిన డాక్టర్ గారు ఒక సేవకుడికి ప్రార్థన చేస్తుంటే ఆ డాక్టర్ గారు సువార్త చెప్పు అని దేవుని ఆత్మ ప్రేరణ. అయ్యా నేను వెళ్తే ఆమె లెక్క చేయదయ్యా, పట్టించుకోదు, ఎందుకంటే పెద్ద పేరు పొందిన డాక్టర్ గారు. అలాగైతే నువ్వు ఏం చేయాలి? ఆమె గైనకాలజిస్టు, నాకేం దగ్గు జలుబు అని ఆమె దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం లేదు. ఓపీ రాయించుకుని ఓపీలో లైన్లో కూర్చుని వెళ్ళి మాట్లాడటానికి కూడా అవకాశము లేదు. మరేం చేయాలి? డైరెక్ట్గా వెళ్ళు. దేవుని ఆత్మ ప్రేరణతో వెళ్ళాడు. వెళితే అక్కడ ఓపీ రిసెప్షన్లో ఉన్నవారు, మీకేం పని, ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ స్త్రీలను మాత్రమే చూస్తారు. అర్థమవుతుందా? మీకేం పని? మీ వైఫ్ని ఆయన తీసుకొచ్చారా? లేదండి. డాక్టర్ గారితో మాట్లాడతాం. ఇప్పుడు కుదరదు. బతిమలాడాడు. ఇంకా బతిమలాడాడు. డాక్టర్ గారికి కబురు వెళ్ళింది. ఆ మంది, అయ్యా ఇప్పుడు కుదరదయ్యా, నాకు ఇప్పుడు కుదరదు. ఏంది చూస్తున్నావు కదా, ఎంత పని ఉందో తెలిస్తే నాకు, ఇప్పుడు నాకు కుదరదు. వెళ్ళు. అమ్మమ్మ నేను ఒక మాట చెప్పడానికి వచ్చాను, ఒక శుభవార్తమ్మా, అర్థం చేసుకో. సమయం లేదో. వెళ్ళిపోయాడు. దుఃఖంతో వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజే పాపం ఓ చక్కటి డెలివరీ అయ్యి పల్లెటూరు నుంచి వస్తూ
డాక్టర్ అమ్మ గారికి మంచి ఆకుకూరలన్నీ ప్యాక్ చేసుకుని తీసుకొచ్చిందంట గిఫ్ట్గా ఇవ్వటానికి. ఓ తల్లి, మంచి బాబు పుట్టాడు నాకు, మీ దయ వలన, మీరు మమ్మల్ని చూసిన విధానాన్ని బట్టి అని. అర్థమవుతుందా? ఆకుకూరలు తీసుకుంది, నవ్వుతూ తీసుకెళ్ళి చక్కగా ఫ్రిడ్జ్లో ఒక 4-5 అరలు ఉంటాయి కదా, పై అరలో పెట్టుకుంది. అది కవర్లో నుంచి తీసి విడిగా పై ఆ షెల్ఫ్లో పెట్టేసుకుంది. కవర్లో పెడితే బాగుండేది బహుశా. ఆ కింద షెల్ఫ్లో పాలు తోడేసి ఆ గిన్నె పెట్టింది, మూతగలు లేదు. దాంట్లో వయసు చిన్నదే కానీ విషం ఎక్కువ ఉన్న ఒక చిన్న పాము ఉంది దేంట్లో, వాళ్ళు తెచ్చిన ఆకుకూరల్లో. ఈ చలి దెబ్బకి తత్తరపోయి ఆకుకూరల్లో గుండా జారి తోడు వేసిన పాలల్లో పడిపోయింది, చచ్చిపోయింది. తోడుకుంది, పెరుగయ్యింది. ఆ చిన్న విషంతో ఉన్న పాము పాలల్లో అడుగుకి వెళ్ళిపోయింది. అంటే ఈ నీళ్లు కాదుగా, గడ్డ కట్టుకుంది కదా, అది కిందకి వెళ్ళింది. అర్థమైందా? అందరికి అర్థమవుతుందా? ఉదయాన్నే లేచారు, పని మనిషి వచ్చింది, అన్ని పనులు చేసుకుంది. డాక్టర్ గారు గబగబారు బయలుదేరేరి డ్యూటీ కోసం అంతా రెడీ చేసుకుని, ఆమె పెరుగుతో అన్నం అంతా పెట్టుకుని ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. వాళ్ళ హస్బెండ్ పిల్లలను తీసుకుని వెళ్ళాడు, పిల్లలకు కూడా అదే అన్నం తీసుకుని అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె పనిచేస్తూ ఇంటి పని మనిషి కొద్దిగా ఉంది ఇంకా చివరిలో పెరుగు, ఆ పెరుగును ఇంకో గిన్నెలో తీద్దామని గిన్నెలోకి తీసింది. తీసే క్రమంలో ఏం కనపడింది? పాము కనపడింది. భయమేసి ముందు డాక్టర్ గారు భర్తకు ఫోన్ చేసింది, అయ్యా పిల్లలు ఎలా ఉన్నారు, అమ్మగారు ఎలా ఉంది, ఏంటి ఏమైంది? పొద్దున మీరు తిన్న పెరుగులో పాము పడిందయ్యా. ఈ కబురు విని స్కూల్ దగ్గరికి వెళ్ళే వారికి పిల్లలు నురుగు కక్కుని పడిపోయి ఉన్నారు. ఈ కబురు తెలుసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే వారికి డాక్టర్ గారు కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారు. వింటున్నారా? మిమ్మల్ని ఎవరినో నన్ను నేను భయపెట్టుకోవడానికి ఈ మాటలు చెప్పట్లా, జరిగిన విషయాలను చెబుతున్నాను. టైం లేదు, ఇప్పుడు లేదు, సమయం కాదు, నేను చాలా బిజీగా ఉన్నాను, సువార్త వద్దు, నాకు శుభవార్త వద్దు అని పెడచెవిని పెట్టి వెళుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? రేపు అనేది నీది కాదు, నాది కాదు. నేడు అనే దినం ఉన్నప్పుడే యేసే రక్షకుడిని అంగీకరించు. హల్లెలూయా. మీలో ఈ ఆలోచన అంటే నమ్మకపోతే దేవుడు చంపేస్తాడా? నేను అన్నాను ఆ మాట. అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోమంటున్నాను. ఆమేన్. సమయము పోనివ్వక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత షార్ప్ బ్రెయిన్లో మనవి. సమయాన్ని పోగొట్టుకోకండి, చాలా విలువైంది, చాలా విలువైంది. ఒక నపుంసకుడు రక్షించబడటానికి దేవుని దూత సేవకుని తీసుకెళ్ళింది. మరి ఈరోజు ఈ మాటలు మీరు రక్షించబడటానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా యేసే నా రక్షకుడిని అంగీకరిస్తే మనందరం దేవుని రాజ్యములో, ఆ నిత్య రాజ్యములో వారసురాలుగా మనం జీవిస్తాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఒకసారి అందరం లేచి నిలబడదాం.